అందరికీ నమస్కారం. సో, ఈరోజు మనం నెల్లూరు జిల్లా కందుకూరు టౌన్‌లో ఉన్నాం. సో, ఇక్కడ అన్న పేరు సుబ్బారావు గారు. సో, ఒక 12 ఇయర్స్ పైనుంచి డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారు. సో, డైరీ ఫార్మ్‌లో మనకి గేదెలు, అలాగే ఆవులు 2 పెట్టి రన్ చేస్తున్నారు. అలాగే పాలుకి సంబంధించి సేల్స్ పాయింట్ పెట్టి, సో, ఆ సేల్స్ పాయింట్‌లోనే పాలు సేల్ చేస్తూ ఈ విధంగా రన్ చేస్తూ ఉన్నారు. సో, దీని గురించయితే కంప్లీట్ డీటెయిల్స్ మనం అడుగుదాం. అన్న దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని కొత్తగా ఎవరైతే యువత డైరీ ఫార్మ్‌లోకొస్తున్నారో, సో, మీకు బాగా ఉపయోగపడే విధంగా అన్న ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గూడా మనతో షేర్ చేసుకుంటారు. అయినా అదే. ఎన్ని సంవత్సరాలయిందన్న ఈ డైరీ ఫార్మ్‌లోకొచ్చి? ఎలా వచ్చారు? 12 సంవత్సరాలయింది ఈ డైరీ ఫామ్‌కొచ్చి. అది డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటే, దాంట్లో ఎంతో కొంత మనకు అనుభవం ఉండాలా మెయిను. మీకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. కొంచెం చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంటి దగ్గర 5, 6 గేదెలు ఎప్పుడూ ఉండేయి. దాన్ని బట్టి అది కొంచెం కొంచెంగా మనం డైరీని పెట్టాము. అసలు మెయిన్ ఏందంటే, డైరీ ఫామ్‌లోయి మిల్క్ మనం సేల్ చేసుకోగలగాల. అలా అని సేల్ చేసుకోలేక ఆహ్, కేంద్రానికి పంపిస్తే మనకి ఆదాయం రాదు. తక్కువ డబ్బులొస్తాయి. తక్కువ వస్తాయి. వాటి ఖర్చులకి, జీతాలకి వాటికి మాత్రమే వస్తాయి. అట్లా మనం సేల్ చేసుకోకుండా మనం ఏదో చేసుకుంటా వాళ్ళు పిండి పెట్టారు డైరీకి ఎత్తకెళ్ళిపోయాము అనంటే మనకు మట్టుకి కంపల్సరీగా 6, 7 నెలలకి షెడ్డు ఇచ్చేసుకోవాల్సొచ్చిద్ది. ఎలా స్టార్ట్ చేశారన్న? స్టార్టింగ్‌లో ఎన్ని తీసుకొచ్చారు? ఏ విధంగా స్టార్ట్ చేశారు? స్టార్టింగ్‌లో ఒక 10, 12 తీసుకొచ్చాము. ఓన్లీ గేదెలేనా? ఫస్ట్ నుంచి ఆవులు గూడా? ఆవులు లేవు. ఫస్ట్ నుంచి గేదెలే ఉన్నాయి. అంటే మధ్యలో ఆవులు ఒక 2 తెచ్చా. అయ్యి ఆ 2, 3 అట్లాగా అయినియి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్టార్టింగ్‌లో మీరు? ఏంటి గేదెలా? గేదెలు. గేదెలొచ్చేసి కొంచెం అదే పల్లెటూళ్ళలో అక్కడక్కడ తిరిగి అనుభవం ఉంది కాబట్టి అక్కడక్కడ మంచి మంచియి ఏరుకొని కొనుక్కొచ్చుకున్నాము. అదే మనం మధ్యలో మీడియేటర్లను నమ్ముకొని పోయి కొన్నామంటే అలా గూడా ఫెయిల్ అయిపోతాము. సగం డబ్బులు ఆళ్ళు తినేస్తారు. మీడియేటర్లని అంతగా నమ్ముకోకూడదు. ఏదో మన దగ్గరోళ్ళు ఎవరన్నా తెలిసినోళ్ళుండి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా కొనుక్కోగలిగితే అది అది గూడా కొంత సేవే. ఏయంటే అయి కొనకుండా అన్నీ బాగున్నాయి చూసుకొని కొంచెం ఎక్కువైనా రీజన్‌గా పాలిచ్చే తెలుసుకొని కొనుక్కుంటే సక్సెస్ అవుతాం. ఈ మీడియేటర్లయితే ఎక్కడికి పోయినా వాళ్ళు బెరగాల గేదె గల్లోళ్ళు ఏదైనా కమిషన్ ఎక్కువ ఇస్తామంటే, ఇది బాగుందని వాళ్ళు కొనిచ్చేస్తారు. మనకు అనుభవం లేపోతే. అది మనం జాగ్రత్తగా కొనుక్కోవాలి మెయిను. మనం ఒక గేదెని కొనాలనుకున్నప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏం చూడాలన్న? ముఖ్యంగా పొదుగు ఎలా ఉంది? హ్మ్. పాలు పిండినప్పుడు పిండకం ఎలాగుంది? పిండేటప్పుడు బాగా వస్తున్నాయా లేదా? అయి కంపల్సరీ చూసుకోవాలా. కింద పొదుగు ఈనిన దాన్ని పాలు పిండే విధానము అయి తెలుసుకోవాలా. మెయిన్ అయి తెలుసుకొని కొనుక్కుంటే సక్సెస్ అవుతారు. ఆ అనుభవం లేనోళ్ళు అయి ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మనం సూడి మీద ఉన్నప్పుడు కొనడం మేలంటారా? అది డెలివరీ అయిన తర్వాత కొంటారా? మాక్సిమం కొంచెం కాస్ట్‌లీ బెరగొడ్డు కొనుక్కునేటప్పుడు ఈనిన బెర్రను కొనుక్కోవటమే, డెలివరీ అయిన దాన్ని కొనుక్కోవటమే మనకు చాలా సేఫ్టీ. అన్నీ చూసుకుంటాం. సూడి మీద అమ్మారనుకో ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారు, ఒక్కోసారి పొదుగు వాపులొచ్చి సన్ను ఫెయిల్ అయ్యి ఉంటది. అది మనకు అర్థం కాదు. అయి సూడి మీద అమ్మేస్తారు. అయి మనం తెచ్చుకున్నాం అనుకో ఫెయిల్ అయిపోతాము. మెయిన్ అది అది చూసుకోవాలా. సూడి మీద ఉన్నప్పుడు మనకయి అర్థం కావు. అయి అర్థం కావు. కొన్నే సన్ను ఫెయిల్ అయ్యేదన్నా తేడాగా ఉంటేనే అర్థమైద్ది గానీ, కొన్నిటికేందంటే సన్ను పాలు రావు కానీ, సన్ను అట్లాగే క్లారిటీగా ఉంటది చూసేదానికి. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలా. మనకి ఇప్పుడు ఈ విధంగా డైరీ ఫార్మ్ పెట్టి రన్ చేయాలంటే, దాంట్లో మనం ఏదైనా లాభాలు తీసుకోవాలంటే, అయి ఎన్ని పాలు బర్రెలకి మనం ఎంత పెట్టొచ్చు కొనుక్కునేదానికి అమౌంట్? అమౌంటు. అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి మనకి 6, 7 లీటర్లు అంటే పూటకి. ఒక పూటొచ్చి 6, 7 లీటర్లు ఇచ్చేది 1,20,000, 1,30,000 ఆ రేంజ్‌లో కొనుక్కోవాలా. అంటే గేదెలు కొంచెం ముసిలియి కాకుండా కొంచెం అదే రెండో ఈత అట్లా ఉండేయి కొనుక్కోవాలా జాగ్రత్తగా. వాటిని మనం 2, 3 సార్లు ఈనిచ్చుకోగలిగితే మనకు లాభం వచ్చిద్ది. లేదు ఒక్కసారికే పిండుకొని మనం
ఈ పాలు అయిపోయినాయిలే అని అమ్మేసుకొని మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకుంటే మనం సక్సెస్ కాలేం మళ్ళీ అట్లా. అది. ఒక రెండో ఈత గాని, మూడో ఈత గాని కొనుక్కొచ్చుకొని మన దగ్గర ఉండించుకోగలగాలి. ఉన్నిచ్చుకోగలగాల. ఇంక 2 సార్లు, 3 సార్లు మనం ఎన్నిచ్చుకోగలిగితే మనం డైరీ మీద లాభం తీస్తాం. అది చేయలేనప్పుడు ఒకసారి పాలు అయిపోయింది. దీన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కొచ్చుకుందాం అంటే అప్పుడు దీంట్లో మనకొచ్చే డబ్బులు దీంట్లో ఎళ్ళిపోతాయి. అది. అదొకటి. పోతే మనం ఏందంటే మన పనోళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యి ఏదైనా అయినప్పుడు మనం ఒళ్ళు వంచి మనం పని చేసుకోవాల. మెయిను. మనం పని చేసుకోగలగాల. మన చేనుకు పోయి మనం మేత కోసుకొచ్చుకోగలగాల. వాటన్నిటికి వెనకాడకుండా పని మనం ఏదో చదువుకున్నాము, మనం మనం ఎట్లబ్బా ఇయన్నీ చేసేది అని ఎవరన్నా మనిషి కోసం ఎదురు చూసామంటే మనం ఫెయిల్ అయిపోతాయి. లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. అయినా వాళ్ళని కూడా మనం లేబర్‌ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. వాళ్ళ చేత అయినా మనం జాగ్రత్తగా చేపించుకోవాలా. లేబర్ చేస్తున్నారులే అని మనం ఎక్కడెక్కడో తిరుగుతా, మనం సరదాగా అటు అటు తిరుగుతుంటే ఫెయిల్ అవుతాయి. వాళ్ళు ఎట్లాగైనా మనంత జాగ్రత్త ఉండదు కదా! అది. మళ్ళీ ఎదకొచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్టించుకోగలగాల. మన కాడ పనిచేసేవాళ్ళు కూడా వాటిని గమనించుకొని జాగ్రత్తగా చెప్పేవాడున్నాడనుకో సక్సెస్ అవుతాయి. వాళ్ళేందంటే పట్టి పట్టినట్టున్నారు. పాలు ఇచ్చినియి, పిండేమో ఇచ్చిన కాడికి అక్కడ పోసేసాము. మేత ఉంది ఉన్న కాడికి ఆడేసేసాము. అట్లా అయితే ఫెయిల్ అవుతాయి మళ్ళీ. ఇప్పుడు ఇవి కట్టించుకోవాలన్నారు. మనకిప్పుడు ఒక బఫెలో డెలివరీ అయిన తర్వాత ఎన్ని నెలలకి కట్టిస్తే మంచిది? ఎన్ని నెలలకంటే 2 నెలలకి, 3 నెలలకి అయి వస్తుంటాయి. 3 నెలలకి కట్టించినా మనకి యూజే. 3 నెలలకు కట్టించామనుకో తర్వాత మనకు 6 నెలలు మళ్ళీ పాలిస్తాయి. 6 నెలలు పాలిచ్చినప్పుడు 6 నెలలు కడుపులో సూడవుతాయి. ఆ తర్వాత 4 నెలలు మళ్ళీ మనం మేపుకుంటే మళ్ళీ మనకి ఈనిద్ది. అట్లా కాకుండా అబ్బా అప్పుడేలే ఎందుకులే ఈసారి కట్టిద్దాం అంటే అవి 2 సార్లు అది ఫెయిల్ అయిపోతాయి. మళ్ళీ కట్టవు. అట్లా కట్టకుండా ఉన్నాయనుకో లేట్‌గా కట్టినాయనుకో అవి కట్టంగాల్నే తంతాయి. పాలు ఇంకియ్యవు. అప్పుడు 10 నెలలు మేపాల. అదొక మైనస్‌లో అయిద్ది. లాస్ ఎక్కువుంటది. అది ఇబ్బందే. కొన్నేమో ఇంక అట్లా లేట్ చేస్తే మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ కొన్ని మళ్ళీ కట్టలు ఫెయిల్ అయిపోతాయి. ఇంకా అప్పుడు దాన్ని అమ్మేసేయాల. అప్పుడు లాస్ పోతాం. ఇప్పుడు ఒక గేదె మనకి హీట్‌కొచ్చిందని మనం ముఖ్యంగా దేన్ని చూసి చెప్పగలం? హీట్‌కొచ్చిందంటే గేదె మడి ఎమ్మిటి అది కొబ్బరి నూనెలాగా సొనకారిసిద్ది ఒక్కొక్కటి అరిసిద్ది. ఒక్కొక్క గేదె అరిసిద్ది. ఎక్కువ శాతం ఆ మడెమ్మిటే సొనలాగా మన కొబ్బరి నూనె పల్చగా కారుస్తా ఉంటది. జిగటగా ఉంటది. దాన్ని అది కొనుక్కొనున్నప్పుడు అలా వస్తుంటది. కనిపెడతారు. మన పనోళ్ళైనా కనిపెడతారు. మనకు కూడా తెలిసుండాల. చూసుకుంటుండాల. అది. ఇప్పుడు వీటికి మీరు కట్టించడానికి శమన్ చేపిస్తున్నారా? లేకుంటే దున్నపోతే ఏమన్నా? ప్రస్తుతానికి మేమైతే శమనే చేపిస్తున్నాం. శమన్ కూడా శమన్‌లో కూడా కొన్ని రకాలుంటాయి. మనకు ఒక డాక్టరు అనుకూలంగా ఉన్నాడు. మంచి శమనే తెచ్చేస్తాడు. కొద్దిగా అమౌంట్ ఎక్కువ తీసుకుంటాడు. ఏదో ఒకటి వేసిపోయేవాళ్ళైతే వాళ్ళు ఎంత ఇచ్చినా ఇబ్బంది లేదు వాళ్ళకి. అది. ఈ విధంగా డాక్టర్లు మనం శమను కాకుండా మనకు మరిన్ని ఉన్నప్పుడు ఒక మంచిది దున్నపోతుని మేపుకుంటే సేఫ్టీ. అవును. అదైతే అప్పుడప్పుడు చూపించుకుంటుండొచ్చు. మనకు ఐడియా వచ్చినప్పుడు బయటికి తీసి దాటించుకుంటే చాలా సేఫ్టీగా ఉంటది. శమన్ కంటే కూడా దున్నపోతుంటేనే మంచిదే. అవును. అది. మనకి పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయన్నా మన దగ్గర? ఇప్పుడు మన కాడొచ్చేసి ఒక్కొక్కటి 8 లీటర్ల నుంచి పూటకి. ఒక పూటకి 8 లీటర్ల నుంచి 5 లీటర్లు దాకా 8 పైనంటే ఏదో 1.5, 9 అంతకు మించిని కొనలేదు ఇంకా. 8, 9 ఇట్లా 5 లీటర్ల కానించి పైనే ఇస్తున్నాయి. 5 లీటర్ల కానించి కిందకి ఇచ్చే బెర్రలు కొనుక్కుంటేమో షెడ్డు మటుకి లాస్ నడిచిద్ది. అది కొంచెం పైయే కొనుక్కోవాలా. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా. 5 కానించి 7, 8 లీటర్లు ఇచ్చేవాటి కొనుక్కోవాలి. మనం కొనేటప్పుడే కొంచెం కొద్దిగా కాస్ట్ అయినా ఈ తక్కువలో వస్తున్నాయి 70,000కి 80,000కి 5 లీటర్ల లోపల కొన్నామనుకో మనం వేసేదల్లా మేత పట్టిద్ది. జీతం అదే ఇయ్యాలా. అన్నీ అయ్యే ఇయ్యాలా. పాలు మటుకే 5 లీటర్ల లోపలే ఇస్తాం. ఆ విధంగా కూడా మనకి లాస్ ఉంటది.
ఏ, ఆ విధంగా కూడా మనం లాస్ పోయేదానికి లాస్ పోతాం. మనకి ఇక్కడ ఈ ఏరియాలో మన నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈ ఏరియాలో 9 లీటర్ల పైనిచ్చే విధంగా ఉంటాయా? గేదెలైతే 9 లీటర్లు అంటేనే టాపు. ఎక్కడో ఒకటి అర 10 ఇచ్చేవి ఉంటాయేమో. 9 ఇచ్చిందంటేనే టాపు. గేదెల వరకు అంత పైన పిండలేవు. ఏదన్నా ఆవులైతే పిండుతాయేమో కానీ గేదెలు 9 లీటర్లు అంటే బాగా ఇచ్చినట్టు. అది అది హర్యానాయి ఈ మధ్య కొన్ని తెచ్చాం కాబట్టి అవి కొంచెం 8, 9 దాకా టచ్ అయినాయి. అంటే 10 అనేది ఏది రాలేదు. హర్యానా అంటే మీరు ఏమన్నా హర్యానా వెళ్ళి తీసుకొచ్చారా లేకుంటే? హర్యానా నుంచి అదే మన పని అబ్బాయి పోయి ఇంకొక అబ్బాయి మన అబ్బాయి ఉంటే నేను పోలేదు. వాళ్ళ చేత తెప్పించాము. పర్వాలా అవి బాగానే పిండినాయి మనకి. ఎన్ని తెప్పించారన్నా అక్కడ నుంచి? అక్కడి నుంచి మొత్తం లారీ తెప్పించాము. 12 తెప్పించాం. ఆ 12 తెప్పిస్తే 2 మనోళ్ళు పక్క షెడ్లో వేసుకున్నారు. కొరవి మన కాడే ఉన్నాయి. పర్వాలా అవి హర్యానా గుడ్లు కొంచెం బాగానే పిండుతాయి. ఎంత మన పడింది, వాతావరణం. ఎంత కాస్ట్ పడిందన్న అక్కడ ఒక్కొక్కటి నుంచి మీకు వచ్చేసరికి షెడ్లోకి? షెడ్లోకి వచ్చేలాక హర్యానా అయితే 1,60,000 దాకా పడ్డాయి. ఒక్కొక్కటి 1,60,000, 1,70,000 అట్లా పడ్డాయి. కెపాసిటీ, వాటికి మిల్క్ కెపాసిటీ వాటి మిల్క్ కెపాసిటీ అంటే ఒకటి 7, 8. అన్ని డెలివరీ అయినాయి తీసుకొచ్చారు. డెలివరీ మొత్తం డెలివరీయే తీసుకొచ్చాం అక్కడి నుంచి. అక్కడ అంత దూరం తీసుకురావడం వల్ల మధ్యలో దూడలు చనిపోవడం కానీ ఇలాంటివి ఉంటాయంటారు ఏమన్నా? చనిపోతాయి కొన్ని డైరీ వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవి చనిపోతుంటాయి. అవి ఇంక నా ఎతకి ఎక్కువ శాతం అవి చనిపోయినా కొంచెం ఈడ పాలేమో ఇస్తున్నాయి. తన్నకుండా ఇస్తున్నాయి. అంటే మనకైతే అక్కడేం చనిపోలేదు. ఇక్కడికి వచ్చినాక తట్టుకోలేక ఒక 2, 3 చనిపోయింది. అంటే జర్నీ చేసి వచ్చి అయినా చనిపోయినా కూడా మనకి పాలు ఇచ్చినాయి. ఈ గడ్డి విషయంకి వచ్చేసరికి మనకి ఏం గడ్డి వాడతారన్నా? గడ్డి గడ్డి వచ్చేసరికి అదే జొన్న వాడుతున్నాము. మనకి అది మామూలుగా పొలము అది ఉండి సూపర్ నేపేర్ అనేది ఉంది. అది గనక మేత మన సొంత చేను నుండి పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. సూపర్ నేపేర్ మనకు సొంత పొలం ఉండి సూపర్ నేపేర్ పెట్టుకోగలిగితే గొడ్లు కొంచెం సక్సెస్ అవుతాయి బాగా. జొన్న కంటే కూడా సూపర్ నేపేర్ అంటే అలాగే అట్లా ఉంటుంది. బాగా చెరుకులాగా బెల్లపు చెరుకులాగా పెరిగింది. అది బర్రెకి కొంచెం తీపి వచ్చింది. పాలు కూడా బాగా ఎన్ని కేజీలు వేయాలన్నా మనకి పచ్చి గడ్డికి వచ్చేసరికి పూటకి ఒక గేదెకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లీటర్లు ఇచ్చే గేదె అనుకోండి. 5 లీటర్లు ఇచ్చే గేదెకి నుంచి 8 లీటర్లు ఇచ్చే గేదె వరకు మనం డిఫరెన్స్ చూపించాలి కదా వాటికి, దానాల విషయంలో వాటిల్లో కూడా, గడ్డి విషయంలో కానీ. గడ్డి విషయంలో అంటే అది కొంచెం బాడీ హెవీ ఉందనుకో పూటకు వచ్చి ఒక 15 కిలోలు అట్లా మేత పడిద్ది. ఒక్కో దానికి 17 కేజీలు 10 కేజీల కాడి నుంచి పైన పడిద్ది. అది కొంచెం చిన్నదైతే 10 కిలోలు అట్లా పడిద్ది. అంటే మనమే కాటా పెట్టేయము, పోసి గంపతో పోస్తుంటాము. అదే 10 నుంచి 15 కిలోల దాకా పడుతుంటది పూటకి. అది 2 పూటలు పచ్చిగడ్డి వేస్తారా, వరి గడ్డి ఏమన్నా వేస్తారా? మనకి ఉంటే 2 పూటలు పచ్చిగడ్డే వేస్తున్నాము. మ్యాక్సిమం మనకు చాలా ఉంది కాబట్టి 2 పూటలు పచ్చిగడ్డి వేస్తాం. ఎప్పుడన్నా లేనప్పుడు వరిగడ్డి వేస్తాం. ఏదైనా వాన పడి ఇబ్బంది అయినప్పుడు పచ్చిగడ్డి వేస్తాం. దానా పడిద్ది. దానా వచ్చేసరికి మీరు బీరు పొట్టు వాడుతున్నారు. పూటకి 10 కిలోలు పడిద్ది. 10 కిలోలు అంటే అది ఎంత పడుతుందన్నా మనకి కిలో అప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రస్తుతానికి 10 నుంచి 11, 11, 11.5, 12, ఎప్పుడన్నా ఒకసారి 10, 9 అట్లా పడిద్ది. అది యావరేజ్గా 10 రూపాయలు వేసుకున్నా పూటకి ఒక 100 రూపాయల దానా కంపల్సరీ వేయాల్సిందే. 100 రూపాయలు దానా వేస్తున్నారంటే 5 లీటర్ల నుంచి 8 లీటర్లు ఇచ్చే వరకు అన్నిటికీ ఒకే విధంగా కొంచెం 5 లీటర్లు ఇచ్చేదానికి కొద్దిగా తగ్గిద్ది. అది 8 లీటర్లు ఇచ్చేదానికి కొంచెం వాటిని చూసి వాళ్ళు జాగ్రత్తగా మనం చెప్పుకుంటూ జాగ్రత్తగా వేస్తుంటారు. ఈ బీరు పొట్టు వేయడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు? నేను ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బీరు పొట్టే వాడుతున్నాను. ఎప్పుడు ఎలాంటి ఇష్యూ రాలేదు. అన్నీ కడుతున్నాయి, మళ్ళీ ఎంతున్నాయి. మన కాడ 4, 5 సార్లు ఈనిచ్చుకున్నాయి గుడ్లు ఉన్నాయి.
మనకైతే వాటి వల్ల ఏమీ లాస్ లేదు. అది. వీటిల్లో మనకి మొక్కజొన్న పిండి కూడా ఉంటది కదా! ఇప్పుడు మొక్కజొన్న పిండి బెటర్ అంటారా? ఇప్పుడు ఈ బీర్ పొట్టే బెటర్. మొక్కజొన్న పిండి అనేది అది కొద్దిగా యేసుకుంటే మరింత ఏస్తే ఏమో అది పేడ అది సరిగ్గా ఎయవు. పాలు కూడా కొంచెం పుల్లటి వాసనొస్తాయి. అంటే పెరుగు. దాన్ ఆ దానా వాడినప్పుడు ఆ పాలు స్మెల్ వేరుగా ఉంటాయి. అది ఈ బీర్ పొట్టుకి ఆ స్మెల్ రావు. బాగుంటాయి. అది. ఇప్పుడు ఈ మొక్కజొన్న కన్నా బీర్ పొట్టే నాణ్యం. ఇప్పుడు ఈ దానాతో పాటుగా మనం ఏదన్నా ఎక్స్‌ట్రాగా వాటికి కాల్షియం ఇవ్వడం గాని, లేకుంటే సాల్ట్ అవి పెట్టుకోవడం గాని ఇలాంటివి చేస్తాం. ఇప్పుడు ఈ దానా ఇవ్వటం వల్ల మనకు బెల్లం వాడుకోవాలా కంపల్సరీగా. హ్మ్. అప్పుడప్పుడు వాతప్పొడి వాడుకోవాలా. హ్మ్. ఏయన్నా అప్పుడప్పుడు మనం దూడలయ్యుంటాయి. జిల్లకి ఏదన్నా మెడిసిన్ వాడుకోవాలా. అయన్నీ మనం ఏలికపాములుంటాయి చిన్న చిన్న దూడలకి. అయన్నీ మనం జాగ్రత్తగా వాడుకుంటుంటే దూడలు అన్నీ పుష్టిగా ఉంటాయి. అది ఏమి లేదు అయి పాలు తాగి ఉన్నయిలే అన్నట్టుగా ఉంటే మటుకు అయి వీక్ అవుతుంటాయి. మనం ఎంత తిండి పెట్టినా కొద్దిగా వీక్ అవుతుంటాయి. ఈ ఏలికపాముల మందు, ఎప్పుడన్నా జిలకి ఇట్లాంటివి వాడుకుంటుండాల. బెల్లం ఎంత ఎయ్యాలన్నా ఒక వారానికి గాని అట్లా తీసుకుంటే? బెల్లం అంటే ఒక బెర్రకి ఇప్పుడు ఇన్నిటి మీద ఉన్నాయి. ఒక 5 కేజీలేసామనుకో మళ్ళీ మరుసటి 2 రోజులకోసారి ఒక 5 కిలోలు అట్లా ఏసుకోవచ్చు. బెల్లం అనేది బెర్రకి డైలీ సరే ఒకరోజు ఎక్కువేసి తక్కువే డైలీ ఒక పావు కిలో పడ్డా చాలు. 200 గ్రాములు పడ్డా గూడా చాలు. హ్యాపీ. నీళ్ళలో కరగబెట్టేస్తారా? నీళ్ళలో కరగబెట్టేసి ఆ నీళ్ళే దానా ఏసి గాట్లో పోసేస్తారు. వాటిలో పోసేస్తారు. పాలు మనకి పూటకి ఎన్ని లీటర్లొస్తాయండి ప్రస్తుతానికి? ఇప్పుడు ఎండాకాలం కొన్నన్నీ తరిపి అయిపోయినాయి కాబట్టి ఆహ్, ఒక పూటేమో 70 వస్తున్నాయి. ఒక పూటేమో 80 వస్తున్నాయి. ఎట్లా టోటల్‌గా చేస్తారు పాలు? 150 లీటర్లొస్తున్నాయి. ఎట్లా చేస్తారు పాలను మీరు? పాలు మనం కేంద్రం కాడికి తీసుకెళ్తాము. అక్కడే నాదే సేల్స్ పాయింట్ ఉంది. అందరు రైతులొచ్చి నా కాడే మామూలుగా ఉద్యోగస్తులు అందరూ ఉంటారు గదా! వాళ్ళే నా కాడికే వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు. మొత్తం 150 లీటర్లు అదే విధంగా సేల్ చేస్తారు. మొత్తం అలాగే కొంచెం జ్యూస్ కొట్లున్నాయి. వాళ్ళకి తీసుకెళ్ళిస్తాను. అన్నీ విడిగా సేల్స్ చేస్తాం మన పాలన్నీ. ఇప్పుడు మనకు ఇట్లా ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళు ఎంత రేటుకి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఈ కందుకూరు టౌన్‌లో అయితే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు గూడా రూ. 80 లెక్కన పోస్తున్నారు. ఇంక తగ్గించి పోసారంటే వాళ్ళు ఇంకొంచెం ఏదో కొంచెం నీళ్ళు. వాటర్ ఎయటం అట్లా జరుగుతుంటది. రూ. 80 అనేది రీజనబుల్ రేటే ఇప్పుడు కాలాన్ని బట్టి. అంతకు తక్కువ అమ్మితే బెరగొడ్లు మేపటం గూడా అనవసరమే. ఇప్పుడు ఈ జ్యూస్ షాపులు కూడా అదే రేటు. వాళ్ళు అదే రేట్ ఇస్తారు. ఇప్పుడు నేను కూడా ఈ డెలివరీ స్టార్ట్ చేశా స్టార్టింగ్‌లో. ఇప్పుడు నేనప్పుడు యూట్యూబులు చూసి ఈ విధంగా మనం డెలివరీ చేసుకుంటేనే మనం లాభపడతాం అన్నట్టుగా నేను స్టార్ట్ చేశా. కానీ ఆ యూట్యూబ్‌లో చెప్పని విషయం ఏందంటే డెలివరీలో మనం ఇంటికెళ్ళిన పాలు డెలివరీ చేసేటప్పుడు అక్కడ తీసుకునే వాళ్ళంతా కూడా లేడీస్, హౌస్ వైఫ్స్. వాళ్ళు మనం ఎంత క్వాలిటీగా తీసుకెళ్ళిచ్చినా అంటే మనం కరెక్ట్ డైరెక్ట్‌గా పాలు తీసి వాటిని ప్యాకింగ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు పలసంగా ఉన్నాయని బాగలేవు అంటారు. వాళ్ళు అంతే అంటారు. మనం ఎంత క్వాలిటీ ఇచ్చినా వాళ్ళ ఇంటికి మనం పోతున్నాం గదా! వాళ్ళు బాగలేవు అట్టున్నాయి, ఇట్టున్నాయి అంటారు. అది కామనే. అయన్నీ మనం సర్ద చెప్పుకోవటమే. ఇంక మరీ ఎక్కువగా ఇసుగు పెట్టేవాళ్ళని అమ్మ మీకెక్కడన్నా క్వాలిటీగా ఉంటే తీసుకోమని చెప్పటమే. అంతకు మించి మనం ఏం చేయలేం. ఇలాంటి వాటిల్లో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారన్నా మీరు? ఒకటి పలసంగా ఉండేది గాని ఇంకా? పలసంగా ఉన్నాయని వాళ్ళన్నారనుకో, ఇప్పుడు కేంద్రం దగ్గర 3 రకాలు పెడతాము. కొంచెం ఫ్యాట్ తక్కువ. అంటే నేనక్కడ పాలు నేను గూడా పడతాను గాబట్టి, ఫ్యాట్‌ని బట్టి 3 రకాలు పోసి పెడతాను. డివైడ్ వాళ్ళు అయి బాగలేవన్నారనుకో, ఇయి ఇంకొంచెం రేట్ ఎక్కువమ్మ ఎత్తుకెళ్ళి చూడండి అంటాము. అయి గూడా నచ్చకపోతే ఇంకా క్వాలిటీ ఉన్నయి చూడమంటాము. ఇయి గూడా నచ్చకపోతే అమ్మ ఇంకింతకన్నా మా దగ్గర ఉండవు. ఇంకెక్కడన్నా బాగుంటే మీరు తెచ్చుకోండి అని చెప్పటమే. మీకు కూడా రైతులే మీకు తీసుకొచ్చి పోస్తారు. రైతులు నాకు తీసుకొచ్చి పాలు పోస్తారు. మీరు రైతులకి ఏ విధంగా ఇస్తారన్నా? రైతులకంటే డైరీల రేటు ఉంటది గదా! యాక్చువల్‌గా డైరీ రేటుంది. దాని ప్రకారం వాళ్ళకి డైరీ రేటు వానాకాలం తగ్గిద్ది. ఎండాకాలం కొంచెం పెంచుంటది. దాని ప్రకారం డైరీ రేట్ ప్రకారం వాళ్ళకి కొట్టిస్తాం మనం అమౌంటు. అయితే మన కాడికొచ్చే మనం కొంచెం టౌన్ సేల్ చేసుకుంటాం కాబట్టి
మనం ఎక్కువగా మనకి బయట సేల్సే ఉంది కాబట్టి రైతుకు గూడా నేను కేంద్రం పెట్టిన తర్వాత రైతుకు గూడా ఎప్పుడు 5, 6 రూపాయలు సేవ్ చేస్తున్నా. ఎక్కువే ఏస్తున్నా. అంటే డైరీ ఇచ్చిన రేటు మీద గూడా. అంటే మనం అయ్యే పాలు డైరీకి పంపితే మనకి లాసే. కానీ మనం సేల్ చేసుకుంటున్నాం గాబట్టి వాళ్ళ కాడ రూ. 2 మనకొస్తున్నాయి గాబట్టి దాంట్లో ఒక రూపాయి తీసి వాళ్ళకి రైతులకు గూడా పెడుతున్నా నేనైతే. ఫస్ట్ నుంచి నా కాన్ఫిడెన్స్ అదే. అది మంచిదన్న. ఆ! చాలా వరకు ఏందంటే నా మనకెట్టా కాన్ఫిడెన్స్ ప్రైవేట్ డైరీ వాళ్ళకి సరైన రేట్ ఇవ్వట్లేదు. ఆ! హ్మ్. ఇవ్వట్లేదు గాబట్టి నేను శాతం 7 వచ్చింది 8 ఏస్తా. అప్పటికి ఇప్పుడు రూ. 75 మార్కెట్ ఉంది. 8 ఏసామనుకో రూ. 7.5 మన డబ్బులు వాళ్ళకి పడతాయి. హ్మ్. కానీ మనం ఇంకా దాని మీద గూడా ఇంక రూ. 2, 3 చూసుకొని బయటకు మన కాడికొచ్చే వాళ్ళకి పోస్తాం. హ్మ్. వాళ్ళకి బాగుంటాయి పాలు. వాళ్ళు మన కాడ తీసుకెళ్ళిన వల్ల వాళ్ళకి బాగుంటాయి. హ్మ్. కాబట్టి మనం అలా కంటిన్యూ చేసుకొస్తున్నాం. అది. ఇంకా మనకి గేదెల విషయంకొచ్చేసరికి మ మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ 12 ఇయర్స్ కాలంలో గాని, అంతకుముందు గాని వీటిలో ముఖ్యంగా చూసిన వ్యాధులేంటి? వ్యాధులు. హ్మ్. ముఖ్యంగా వాటికి పొదుగువాపులు వస్తే పొదుగువాపొచ్చిన దాన్ని 4 రోజులైనా, 5 రోజులైనా, వారం రోజులైనా ట్రీట్మెంట్ మనం డాక్టర్‌ని పెట్టి జాగ్రత్తగా చేసుకోవాల. అది తగ్గిందాకా. కొంతమంది ఏం చేస్తారంటే పొదుగు వాపొచ్చింది 2 రోజులు మందులు వాడతారు. ఈరోజు డాక్టర్‌ని తీసుకొచ్చి చేపి విసుగుబడి వదిలేస్తారు. హ్మ్. అయి ఫెయిల్ అయిపోతాయి. హ్మ్. ముఖ్యమైన వ్యాధులు పొదుగు వాపులే. హ్మ్. హ్మ్. అది. ఇంకన విడి వ్యాధులు, జ్వరాలు ఏయన్నా ట్రిప్స్ ఎప్పుడన్నా మెయిన్ బర్రెకు బాగా ట్రిప్స్ వచ్చిందంటే అది మంచి ఇబ్బందికరమైన జబ్బు. ట్రిప్స్ అంటే అదొక వ్యాధి. అది. అది ఒక జ్వరంలో వచ్చేసిద్ది. దా దాన్ని స్టడీ చేసుకోవాలని చాలా జాగ్రత్తగా మందులు వాడాల. హ్మ్. అది. ట్రిప్స్ వచ్చినయి చాలా చచ్చిపోతుంటాయి ఎక్కువగా. హ్మ్. ఈ దూడలకొచ్చేసరికి దూడలకి ఎలాంటి దూడలకు స్టార్టింగ్ నుంచి ఏ విధమైన మెడిసిన్స్ స్టా వాడతారు? స్టార్టింగ్ నుంచి దూడలు ఈనినప్పుడు ఒక వారానికి ఒక టెట్వాక్ ఏసుకోవాలా. వాటికి ఏమన్నా చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక 20 రోజులు తాలిన తర్వాత కొంచెం ఏలికపాముల మందిస్తారు. ఆ హ్మ్. మందు కొంచెం ఏసుకోవాలా. అప్పుడప్పుడు ఏలికపాముల మందేసుకుంటా ఎలర్జీకి ఒక ఇంజెక్షన్ గనక చేసుకుంటే ఐవర్మెక్టిన్ అని ఉంటది. అదేసుకుంటే దూడలు బాగుంటాయి. అప్పుడప్పుడు బెరగొడ్లకు గూడా ఎయ్యాలది. ఎలర్జీ ఇంజెక్షన్. ఆ! అదేసుకుంటే గొడ్డు బాగుంటది హ్మ్. మెయిన్. అట్లాంటియి మనం జాగ్రత్తలు తీసుకుంటే గొడ్లు మట్టుకి ఎప్పుడు షెడ్‌లు బాగానే ఉంటాయి. ఏయి చూడకుండా అయ్యేదో పాలిచ్చినియి మనం అమ్ముకున్నాం అన్నట్టు చేస్తే మట్టుకి అయి ఇబ్బందే. తగ్గిపోతాయి. ఇప్పుడు దూడలు గూడా మీరు ఉంచుకుంటారా? లేకుంటే తర్వాత దూడలు అమ్మేస్తారా? దూడలు అన్నీ మనం మేపాలంటే మనం మేపలేము హ్మ్. మెయిను. హ్మ్. ఏదో ఒక బ్యాచ్‌లో ఒక 2 క్వాలిటీయి 2 పక్కన అట్లా అప్పుడు 2 మాత్రమే మేపుతాం. హ్మ్. అది. మిగతా అమ్మేస్తారు. మామూలుగా ఎంత రేట్ పడతాయన్న? ఇప్పుడు సంవత్సరం తర్వాత అమ్ముతారా మీరు? లేకుంటే సంవత్సరం లోపే అమ్ముతారా? దూడలు దూడలు పాలు పూర్తిగా ఎండిపోయిద్ది. సంవత్సరం పైనే. హ్మ్. సంవత్సరం లోపేమో మనకు సంవత్సరం రోజులు పాలు ఎన్నో కొన్ని ఇస్తానే ఉంటాయి. అంటే కట్టినాక మళ్ళీ 5 నెలలు, 6 నెలలు పాలిస్తాయి. హ్మ్. కాబట్టి ఒక 4 నెలలకు 5, 6 నెలలకు కట్టేయుంటాయి ఒక్కోసారి. ఒక్కోసారి 7, 8 నెలలకు కట్టేయుంటాయి. అట్లాటప్పుడు సంవత్సరం దాటిపోతుంటాయి గదా! హ్మ్. సంవత్సరం దాటిన దూడలే అమ్ముతుంటాం ఎక్కువగా. అయి క్వాలిటీ దూడ మన కాడ షెడ్‌లో మన గేదెల క్వాలిటీ గాబట్టి, ఆ దూడలు ఒక్కొక్కటి 25,000 అమ్ముతుంది. ఒక్కోటి 30,000 అమ్ముతుంది. ఆ! ఒక్కోటి 20,000 అమ్ముతుంది. అట్లా రకరకాలుగా. సైజుని బట్టి, క్వాలిటీని బట్టి. అది. దూడలు నాకెప్పుడు దూడలను జాగ్రత్తగానే చూస్తున్నాను. ఫెయిల్ గాలేదు. ఎప్పుడో ఎన్ ఒకటి తప్పితే. ఎన్ని పాలు వదలాలన్న? దానికి మనం దూడకి బాగా రావాలంటే అది మళ్ళీ? బాగా రావాలంటే కొద్దిగా మనం ఒక 10 రోజులు చూసుకొని ఒక సైడ్ వదిలిపెడతాము. బర్రె పాలిచ్చే దాన్ని బట్టి గదా! హ్మ్. ఒక్కో దానికి లీటరు. ఆ! కెమ్మేనా తగ్గించుకుంటాం. మన ఈ 4, 5 నెలలు 5, 6 నెలలు దూడలైనా గానీ ఒక 200, 300 గ్రాముల పాలు గనక వాటికి లాస్ట్‌లో వదిలిపెట్టగలిగితే దూడ పుష్టిగా పెరిగిద్ది. మనం తాగిపోతున్న నీళ్ళు ఎందుకని శుభ్రంగా పిండుకుంటే అంత పుష్టిగా పెరగవు మేత మీద. అది మెయిన్. పాలతో ఎన్నో పాటుగా దానా గాని ఆ! పాలతో పాటుగా దానా గాని అలాగా? దానా పెద్దగా ఏమెయ్యం. హ్మ్. హ్మ్. ఈ ఈ మేతే ముక్క చేసి పోస్తాం గాబట్టి బానే తింటాయి. అది. దానాలేం పెద్దగా దూడలకేం వాడం. కొంచెం ఏదో వాళ్ళు కాపోతే వారకానికి కొద్దిగా అట్లా చల్లుతారు మేత మీద. అది.
ఇప్పుడు వీటికి అన్నిటికి మ్యాట్లు వాడుతున్నట్టున్నారు ఉమ్, పశువులకి. ఈ ఉమ్. మ్యాట్ల వలన మీకు ఎలాంటి యూజ్ అనిపించింది? ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మ్యాట్స్ మీరు? ఈ మ్యాట్లు కందుకూరులోనే పోయినసారి హర్యానా నుంచి మ్యాట్లు కొన్ని తెప్పించాం. హర్యానా మ్యాట్లు చాలా బాగున్నాయి. మంచి లావు బాగా కొనుక్కోవడానికి అన్నిటికీ బాగున్నాయి. ఎంత కష్టపడింది? హర్యానా 2400 పడింది ఒక్కొక్క మ్యాట్ వచ్చి. అలా ఇక్కడ లోకల్ 1200 పడతాయి. ఉం? అంటే అప్పుడు నేను పోయాను కాబట్టి తీసుకొచ్చాను. కొన్ని వాడాం బాగానే ఉన్నాయి. మళ్ళీ మనం ఈ మధ్య పోలేదు. లోకల్ తీసుకొచ్చే మ్యాట్లు 1200 పడతాయి. మ్యాట్ వల్ల హాయిగా శుభ్రంగా అయినాక కొనుక్కోవటానికి వాటికి బాగుంటుంది. అవి రెస్ట్ తీసుకోవటం కూడా బాగా కొద్దిగా మనం పెందలాడి అన్ని దానాలు గనాలు వేస్తే కొనుక్కొని బాగా రెస్ట్ తీసుకుంటే పాలు కూడా పుష్టిగా ఇస్తాయి. ఓన్లీ రెస్ట్ తీసుకోవడానికైనా మ్యాట్ల వల్ల ఇంకా ఎక్స్‌ట్రా యూజెస్ ఏమన్నా? కొనుక్కుంటాయి కదా, అవి మామూలుగా గచ్చు మీద కొనుక్కుంటే కొంచెం కాళ్ళ కాడ అక్కడక్కడ కొద్దిగా పుళ్ళు పడడం అట్లాగా ఉంటుంటాయి. ఈ మ్యాట్లు వేసిన వల్ల ఏంటంటే బాగా ఉంటుంది వాటికి కూడా. అది జారకుండా. హ్మ్. అది యూజే మ్యాట్ వల్ల యూజే. ఒకసారి అంటే డబ్బులు పెట్టినా కూడా దానివల్ల యూజే అనిపించింది నాకు. మన షెడ్లో కొన్ని దూడలు మనం సొంతంగా బెర్రలు చేసాము. అప్పుడు రెండు అంటే అన్నీ చేయలేము. మనకు పుట్టిన దూడలన్నీ చేయాలంటే అది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఇంక దానికి పెద్ద ఒక కొట్టాయి, ఆ మనుషులు హంగామా చాలా చేయాలా. అంత చేయాలంటే మనం చేయలేము. చేసుకోగలిగిన వాళ్ళకి యూజే. అది వీటికి ఉదయం నుంచి మరలా సాయంత్రం మళ్ళీ ఎవరు పడుకునే వరకు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయన్నా? స్టార్టింగ్ నుంచి మీరు అంటే దానాలు పెట్టడం గానీ, క్లీన్ చేసుకోవడం గానీ, గడ్డి వేయడం గానీ, వాటర్ పెట్టడం గానీ అన్నీ. ఉదయాన్నే వాళ్ళు 3:30కి లేస్తారు. 3:30, 3, 4 లోపే లేస్తారు. మొత్తం క్లీన్ చేస్తారు. ఆ ఘాట్లో నీళ్ళు పెడతారు. మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పాలు పిండుతారు. పాలు పిండినాక ఆ ఘాట్లో నీళ్ళు పెట్టిన దాంట్లో దానా ఏసేస్తారు. పూర్తిగా ఆ దానా, ఆ నీళ్ళు మిక్స్ చేసుకొని అయ్యే తినేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 10 గంటలకి 9, 10 ఆ లోపల మళ్ళీ ఒకసారి పేడకలు తీస్తారు. ఒళ్ళు కడుగుతారు. అప్పుడు గడ్డి పోస్తారు. గడ్డి ముక్క చేసిన గడ్డి పోస్తారు. సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో సాయంత్రం మళ్ళీ 3:30 నుంచి సాయంత్రం సేమ్ ప్రాసెస్ అది. అది. రోజుకి ఉదయం, సాయంత్రం 2 ఎత్తులే గడ్డి పెడతారు. 2 ఎత్తులే దానా పెడతారు. వాటర్ కూడా 2 ఎత్తులే పెడతారు. క్లీనింగ్ మాత్రం 4 సార్లు చేసుకుంటారు. క్లీనింగ్ మటుకు 3 సార్లు, 4 సార్లు క్లీనింగ్ అవుద్ది. ఓన్లీ ఫ్లోరేనా? పశువులు కూడా క్లీన్ చేసుకుంటారు. ఆ! పశువులు కూడా నీట్‌గా క్లీన్ చేస్తారు. ఖచ్చితంగా వాటికి 3, 4 సార్లు క్లీన్ చేయాల్సిందే పశువులకు గూడా. అది కింద గాని మొత్తం రోజుకి 3, 4 సార్లు క్లీన్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఈ గేదెలతో పాటుగా ఆవులు కూడా మెయింటైన్ చేస్తారా? ఏ జాతి ఆవులన్నా? ఈ పొంగనూరు నుంచి తెప్పించాను నేనప్పుడు. ఒక 2 ఆవులు తెప్పించాను. వాటి రెండిటితోటే ఇంకా మనం అమ్ముకున్నాం గూడా. వాటి దూడలయ్యి అమ్ముకున్నాం. వాటినే మరిన్ని లేకుండా ఆ 2, 3 ఆవుల్ని జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవులకి ఎక్కువగా అయి కొంచెం సుత్తి మెత్తనయి. ఎక్కువ పొదుగు ఆపులే వస్తాయి వాటికి గూడా. బర్రెలకి తక్కువ గానీ, ఆవులకి మరీ ఎక్కువగా వస్తాయి. వాటిని ఇంకా చాలా జాగ్రత్తగా సాకాల. ఎండకు గూడా పెద్దగా తట్టుకోలేవయి. ఇది జెర్సీనా? హెచ్ఎఫ్? హెచ్ఎఫ్. హెచ్ఎఫ్. జెర్సీ ఏమి లేవు. మన వాటిల్లో ఉన్న కాడికి జెర్సీలు. హెచ్ఎఫ్‌లే ఉన్నాయి. ఒక్కటి మటుకు ఒంగోలు జాతి ఆవుంది. అది. ఈ హెచ్ఎఫ్ ఎన్ని లీటర్లు ఇస్తుందన్నా? హెచ్ఎఫ్ వచ్చేసి మన కాడ మా పెద్ద ఆవు వచ్చేసి దాదాపు ఒక కొన్ని రోజులు 10 లీటర్ ఇచ్చింది. పూటకు 10 లీటర్లు ఇచ్చినాయి. ఆ తర్వాత 7, 8, 6 లీటర్లు ఏమి తగ్గవు. చిన్న ఆవుకు కూడా 6 లీటర్లు తక్కువనే ఇస్తాయి. వాటి బ్రీడ్ 6-10 దాకా ఇస్తాయి. ఇబ్బంది లేదు. మీరు తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటిని? నేను ఆవును తీసుకొచ్చి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి వీటినే మెయింటైన్ 2, 3 నేనేం 5 సంవత్సరాల నుంచి ఇంక కొనలా. అప్పుడే 2 కొన్నాను. ఆవులు మట్టుకు ఇంక కొనలా. ఎప్పుడూ ఒకటే అమ్ముకుంటున్నానే కానీ కొంటంలా. అంటే వాటి దూడలు అవి వస్తాయి కదా. ఏదో ఒక దాన్ని మంచి దాన్ని ఉంచుకోవటం. ఇంకో దాన్ని పాలైపోయినాక ఎవరన్నా కానీ మేపుకునే వాళ్ళు తగిలినప్పుడు అమ్మేస్తుంటా ఒకటే కొనటం అయితే కొనలా.
మీరు ఇది పొంగనూరు నుంచి తీసుకొచ్చా అన్నారు కదా! కొంతమంది చిత్తూరు నుంచి కూడా తీసుకొస్తుంటారు. మనకి ఏరియాలో ఏయి బెస్ట్ అంటారు? మనకి ఈ ఏరియాలో అంటే చిత్తూరు సైడ్ మనం ఎప్పుడు పోలేదు. మనకేమో ఈ మన వాతావరణం కొంచెం హీట్ ఎక్కువగుంటది. ఈ పొంగనూరు సైడ్ పోతే కొంచెం అయి వాతావరణం అటు కొద్దిగా చల్లగా ఉంటది ఆళ్ళది. రొప్పుతాయి. మనకిక్కడ పుట్టి తర్వాత మనం ఆ 2 తర్వాత ఇక్కడే పుట్టినయి కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. అది. కొంచెం అయేందంటే శుతి మెత్తనియే. వీటి పాలను కూడా బయట సేల్ చేస్తారా? లేకపోతే ఈటి పాలు గూడా ఏందంటే పక్కనే పెట్టి, ఈటి పాలు గూడా పక్కన పెట్టి రూ. 80 లెక్కన వచ్చిన కాడికి అమ్మేస్తున్నాము. అంటే మరిన్నేం పోవు. కొంచెమే పోతాయి. ఆ లాస్ట్‌లో మిగిలితే డైరీకి పంపిస్తాం. ఈ డైరీకి పంపిస్తే ఇయి ఎంత పడుతున్నాయినా? పడుతున్నాయి. డైరీకి పంపిస్తే రూ. 40 పడతాయి. 35, 40, 37 అట్లా పడతాయి. అది. రూ. 40 పైనైతే పడవు. హ్మ్. మనకి వీటిలో ఆవులకొచ్చేసరికి మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మనకి ఒంగోలు లేకుంటే హెచ్ఎఫ్, జెర్సీ వీటిలో ఏవి బెస్ట్ అంటారు? మనకు పాలు పిండుకోవటానికైతే హెచ్ఎఫే బెటరు. పాలు పిండుకోవటానికి, పాలు ఉత్పత్తి కావాలి అంటే హెచ్ఎఫ్ ఆవులే బెటరు. ఒంగోలు జాతి అంటే అయ్యేదో మనం సరదాగా మేపుకోవటానికి. అది. వాటి దూడల కోసం. అది దూడల కోసం. అది అది ఒంగోలు జాతి అంటే షెడ్ ఉంది కాబట్టి ఒక కళ అది. అది. మనకి మెయిన్‌గా ఇట్లా డైరీలు మెయింటైన్ చేస్తున్నప్పుడు లేబర్ చాలా ఇంపార్టెంట్. మెయిను ఆ! మెయిను డైరీల్లో లేబరే ఇంపార్టెంటు. కొంచెం అన్నీ తెలిసినోడుంటే జాగ్రత్తగా మెయింటైన్ చేపించుకోవాల. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే వాళ్ళు గూడా మన కాడ జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. అది. మీరే వాళ్ళేదన్నా 4 రోజులు డబ్బులు ఏదన్నా ఉన్నా కూడా మన కాడ చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటుంటే వాళ్ళు గూడా జాగ్రత్తగానే ఉంటారు. అది. నేను చూసిన లేబర్‌లో అంటే మీకు సంతోష్ బాగా మంచి పర్సన్ అనిపించింది. ఎక్కువ రోజులు 12 ఉన్నాడు. సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ! జా జాగ్రత్తగానే చేత్తన్నాడు. మనం గూడా జాగ్రత్తగానే పట్టుకొచ్చుకుంటున్నాము. అది. మీరైతే లేబర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఫేస్ చేయలే. చేయలా. నాకు నేను పెట్టిన నుంచి నాకు వాళ్ళ ప్రాబ్లము అంతగా రాలా. అంటే ఎప్పుడన్నా వచ్చిద్ది పండగప్పుడు. వచ్చినప్పుడేందంటే మనం కొద్దిగా పని జేసుకోగలిగితే సేఫ్ అయిపోతాము. అది. కొద్దిగా అప్పుడేందంటే తెలిసి తెలియని మనుషులు ఎవరైనా కొత్తోళ్ళొస్తారు. వాళ్ళకన్నీ తెలీదు గదా! అప్పుడు మనం కొంచెం పెందలాడి ఎర్లీగా వచ్చుకొని ఆ! అదట్లా, ఇదెట్లా చెప్పి వాళ్ళ చేత జాగ్రత్తగా చేపించుకోగలిగితే ఓకే. అట్లా చేపించుకోలేకుండా మనకేదన్నా కోపం ఎక్కువనుకో, వాళ్ళనేదన్నా అన్నామనుకో, వాళ్ళు గూడా ఏం జేస్తారు సైగెళ్ళిపోతారు. ఎళ్ళిపోతారు. అది మెయిను. బాగా చూసుకోవాలి మెయిన్. అది. చేతకానోడు గూడా ఉంటాడు. వాడిని ఒక నెలో, 2 నెల్లో మనం అడ్డం పెట్టుకొని వాడికి చేతైన కాడికి చేపించుకుంటా మనం చేసుకోవాల. అప్పుడే మనం అబ్బా! నేను ఓనర్‌ని కదా! నేను ఎట్లా "ఏయ్! అది చేయండి, ఇది చేయండి" అంటే వాళ్ళు అట్నే జేస్తారు. అది జెప్పి మనం జెప్పినట్టే. వాళ్ళ పాటికి వాళ్ళెళ్ళిపోతారు. అది. ఇప్పుడు ఇట్లాగా మార్నింగ్ 3:30కి లేసి ఈ విధంగా చేయాలి అనేది మొత్తం ప్రాసెస్ మీరు చెప్పారా? లేకుంటే వాళ్ళకే వాళ్ళే వాళ్ళకి తెలుసు. హ్మ్. ఒకసారి చెప్తే పని జేసేవాళ్ళకి వాళ్ళ మైండ్ వాళ్ళకి తెలుసు. మనం రోజొచ్చి ఇసికిచ్చినా గూడా మాది అట్ట జేస్తున్నావు, ఇటు జేస్తున్నావు రోజు వచ్చి ఇసికిస్తే వాళ్ళసలుండరు. ఆ! ఎప్పుడో ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం ఏదన్నా బద్ధకంగా ఉండి, ఏదో ఒకటి చేయకపోతే అప్పుడొచ్చి ఎప్పుడో ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ మీద అరుస్తల్లా. అట్నే ఎప్పుడన్నా మనం కోప్పడ్డప్పుడు వాళ్ళు సర్దుకొని పోవాలా. వాళ్ళేదన్నా అదెట్ట, ఇదెట్ట అన్నప్పుడు మనం చూచ్చోనట్టు గమ్ముగా ఎళ్ళిపోతే అవతల సేపు ఇంకేముండదు. అది. అది వాళ్ళ ప్రాబ్లాలు కొన్ని ఉంటాయి. అది మోటార్ బాలేదంటారు. అది కరెంట్ లేదంటారు. ఏదో అంటుంటారు. ఆ! దాన్ని మనం ఏందంటే వాళ్ళకి గూడా ఒకరోజు, 4 రోజులు ఇబ్బందులు చేసినా కూడా ఏదన్నా మనకు ప్రాబ్లమ్ అయ్యి, అన్నీ మనం షెడ్‌లో అన్నీ సకాలంగా అన్నీ అందియగలిగితేనే వాళ్ళు కూడా పని చేయగలరు. మేత గాని, ఏదన్నా దానాలు గాని, ఇప్పుడు ఇయాల దానా లేదు, బెల్లమే అయిపోయింది. మనం తేకుండుంటే వాళ్ళేమేసి మేపుతారు? అన్నీ మనం పుష్టిగా అందిస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా మేపి గుడ్లు బాగుంటాయి. వాళ్ళు మనం అందినప్పుడు వాళ్ళు కూడా అట్లాగే జేస్తారు. ఉన్న కాడికేస్తారు. అది. గడ్డి మాత్రం మనం తీసుకొచ్చుకోవాలి. ఆ! గడ్డి పొలాన గడ్డికి సెపరేట్ ఉండాల్సిందే. అంటే వాళ్ళు తెచ్చుకున్న పొలం పోయి మనిషి వనారిని బట్టిలే. ఇప్పుడు ఈడ పని ఎక్కువగా ఉంటే వాళ్ళు పోలేరు. కొద్దిగా తక్కువగా ఉంటే మనం కొంచెం పొలంలో కోసిపెట్టి రమ్మని తీసుకొచ్చుకొని అట్లా
ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాసెస్ నడుస్తుంటది. అది. ఇప్పుడు కొత్తగా చాలామంది ఇట్లాగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఆవుల డైరీ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా? గేదెల డైరీ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా? యూత్ ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఆవులు చాలా శుతిమెత్తనైనయి. ఆ! అసలు ఆవుల డైరీ అయినా, బెరగొడ్ల ఫార్మ్ అయినా, ఆవుల డైరీ ఫార్మ్ అంటే ఇళ్ళ ఖాతాలు, ఇళ్ళని తిరిగి పొయ్యాలంటే ఇంక అయన్నీ లేదు. ఆవులియి డైరెక్టు డైరీకి డైరీకెయ్యాల్సిందే. అయి మొత్తం డైరీకెళ్ళిపోవాల్సిందే. ఇంకా అక్కడ రేటుని బట్టి వాళ్ళు చూసుకోవాల్సిందే. గేదెల ఫార్మ్ అంటే గేదెలకి పెద్దగా ఆవులంత జబ్బులు గేదెలకు రావు. ఆవులకి ఎక్కువగా జబ్బులొస్తాయి. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల. అది వాళ్ళు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి. నేను అందుకని ఆవులు మనకు 1, 2 ఎప్పుడు 2, 3 పైన ఎప్పుడూ ఉండవు. అది. గేదె పాలైతే మనం ఈ లోకల్ చేలు చేసుకోగలం. అది. మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్‌ని ఇట్లాగా డైరీ ఫార్మ్‌లోకి రమ్మంటారా? లేకుంటే వద్దంటారా? జాబ్‌లు వదిలేసి వస్తున్నారు కొంతమంది. జాబులు వదిలేసి ఏమీ తెలియకుండగా బర్రెగొడ్ల గురించి కనీసం ఇంట్లో పెద్దోళ్ళకైనా ఏదన్నా తెలిసుండి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటా ఇప్పుడు షెడ్డేసాము. షెడ్డుకే 10,00,000 అయింది. బెరగొడ్లెయ్యాలా? 10 బెరగొడ్లు పెట్టాలంటే ఇయాల 12, 13 లక్షలు అయిద్ది. ఆ! ఇంత పెట్టుబడి పెట్టి ఆ! ఇంత పెట్టుబడి పెట్టి దాన్ని ఎంతో కొంత వాళ్ళకి అనుభవం ఉంటే తప్ప పనోడి మీద వదిలిపెడితే ఆ! ఆహ్, ఫెయిల్ అవుతాడు. ఈళ్ళు గూడా ఏదో ఒక పని చేసుకుంటా ఆ పాలుని సేల్ చేసుకోగలిగితే లోకల్‌లో ఒక సంవత్సరంలో ఆదాయం అనేది అగపడదు. తర్వాత మనకి ఈ నిలబడిపోయి మళ్ళీ ఏదన్నా పాలు తగ్గినప్పుడు మళ్ళీ కొత్తగా 4 కొనుక్కొని ఆ! పాలని కవరప్ యావరేజ్ చేసుకుంటా, అమ్ముకుంటా, మళ్ళీ ఉండి ఈనిచ్చుకుంటా అలా 2 సంవత్సరాలు పోతే గాని వాళ్ళకి ఆదాయం అగపడదు. ఫస్ట్ సంవత్సరం ఆదాయం అనేది అగపడదు. ఈ పెట్టుబడులు ఇయన్నీ పెట్టినాక. అది. ఇప్పుడు దూడలు ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ కడతాయన్నా? దూడొచ్చేసి 2 సంవత్సరాలయిపోయి మూడో సంవత్సరం పూర్తయిపోతే కడతాయి. మన మేపుని బట్టి. ఒక్కో 4 సంవత్సరాలు పట్టిద్ది. 3 సంవత్సరాలకైతే కంపల్సరీగా మనం జాగ్రత్తగా మేపుకుంటే కడతాయి. అది. 3 సంవత్సరాలంటే అది కట్టినాక మళ్ళీ 10 నెలలు మేపాలి గదా! పూర్తిగా 4 సంవత్సరాలకి గేదె ఈనిద్ది. దూడని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా సాగితే 4 సంవత్సరాలకి మనకు పాడి బర్రె అయ్యిద్ది. అది. 4 సంవత్సరాలు సాక్కుంటే దాని నుంచి ఏదన్నా కొద్దిగా మిగులుతది. ఆ! అది సొంతది కాబట్టి మిగులుదలొచ్చిద్ది. 4 సంవత్సరాలు సాగాలంటే కొంతమంది సాగలేరు గదా! ఆ! అది. ఇప్పుడు ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక బఫెలోస్‌ని మనం తీసుకొచ్చినప్పుడు దాన్ని కేవలం పాల ద్వారా కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా దాంట్లోంచి మనం ఇన్‌కమ్ రాబట్టుకోవచ్చు? ఇన్‌కమ్ మళ్ళీ ఇంకొక రకంగా రాబట్టుకోవాలంటే ఒక 4, 5 నెలలు సూడి కొనుక్కొని హ్మ్. వాటిని జాగ్రత్తగా 7 నెలలు సాక్కుంటే సూళ్ళు కన్ఫర్మ్ డాక్టర్‌ని తీసుకెళ్ళి సూళ్ళు కన్ఫర్మ్ తెలుసుకోగలిగితే ఆ! అయి మనం ఇప్పుడు ఒక 1,00,000 పెట్టి కొన్నామనుకో, అయి ఒక 7, 8 నెలలు మేపితే ఒక 1,70,000, 1,80,000 అట్లా అమ్ముతాయి. చూసుకొని తెచ్చుకోవాలి అయి గూడా. కొంచెం అన్నీ జాగ్రత్తగా మంచి లేతయి అట్లా తెచ్చుకోగలిగితే, ఆ విధంగా గూడా ఆదాయం వచ్చిద్ది. పాడి మీద కాకుండా ఇట్లాగా సూళ్ళు 3 నెలలు, 4 నెలలు సూళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ పూర్తిగా ఈనబోయేటప్పుడు ఆదాయం వచ్చిద్ది. అది. 70,000, 80,000, 90,000, 1,00,000 అంటే మనం ఇయాల కొనేదాన్ని బట్టి రేపు అమ్ముకుంటాం. అట్లాగా. తర్వాత దూడలు పెద్దయయితే వీటిల ద్వారా కూడా కొద్దిగా ఇన్‌కమ్ వస్తది. దూడలు జాగ్రత్తగా చేసుకోగలిగితే ఇన్‌కమ్ వచ్చిద్ది. తర్వాత వీటిల నుంచి వచ్చే పేడ అవి వచ్చేసి పేడ గుండా పెద్ద ఏమి రాదబ్బా! ఇప్పుడు ఎవరు పేడ అంటే పేడ బస్తా ఒక బస్తా డీఏపీ కొనాలంటే 1350, 1400 పెట్టి కొంటున్నారు గానీ, ఒక ట్రక్ ఎరువు 1500 కొనబోయి బాధపడతారు. దాన్ని మళ్ళీ టాటర్ ఎత్తకపోవాలా, చేలో ఎయ్యాలా, చేలో చల్లాలా ఇయన్నీ రిస్క్ అని అదరా ఎత్తకపోయి ఇది చేస్తారే గానీ, ఎరువు గుండా పెద్దగా ఏమి రాదు. హ్మ్. మామూలుగా చూసుకుంటే ఇప్పుడు ఒక బస్తా డీఏపీ కంటే కూడా తక్కువ కాస్ట్‌కే మనకి ఎరువు అమ్ముతుంది. కానీ యూజెస్ మాత్రం దానికంటే ఎక్కువుంటాయి ఖచ్చితంగా. ఆ! ఎరువు కొని మనం పొలంలో తోలితే, అది ఒక్కసారిగా మనకు అగపడదు గానీ, క్రమేణా నిదానంగా దాంట్లో చేలో బలం ఎక్కువుంటది. ఎరువులోనే బలం ఎక్కువుంటది చేలో. అది నిదానంగా పనిచేసిద్ది. ఈ డీఏపీ ఉంది ఒకసారి చల్లుతాము. ఒక 20 రోజులు బాగా మేత పచ్చగా అన్నం బాగా ఆగపడిద్ది. ఆ తర్వాత మళ్ళీ యథాస్థితిగానే ఉంటది. ఆ కోత అయిపోయిద్ది. మళ్ళీ పెంచుకోవాలంటే మళ్ళీ చల్లాల. కానీ ఎరువు గనకైతే అంటే ఎరువు
వేసినా కూడా ముందు ఏదో ఒకటి చల్లుకోవాలా, కానీ ఆ బలం ఎక్కువ వేరుగా ఉంటుంది. మీ సజెషన్ ఏందన్నా ఇప్పుడు డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళకి? మెయిన్గా డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, యువతకు కానీ మీ సజెషన్ ఏంది? యువత కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇదే, ఎవరైనా ఇడిగా చేలు చేసుకోగలిగితే డైరీ ఫామ్ పెట్టుకోవాలా. విడిగా చేలు కాకుండా మనం పిండి కేంద్రానికి పంపించుకునే పని అయితే అసలు వాటి జోలికి పోవటమే వేస్ట్. అది కొనేటప్పుడు కూడా మన తెలిసిన మనిషిని తీసుకెళ్ళి కొనుక్కోవాలా. ఎవరో ఒకరు మీడియేటర్ల ద్వారా పోతే వాళ్ళు తినేస్తారు, అక్కడ కూడా లాసిపోతాం. అదొకటి. యూత్ పని చేసుకోగలగాల, మనం కూడా పని చేయాలా, కష్టపడదాము అనే సొల్యూషన్ ఉండోళ్ళే దిగితేనే ఉపయోగం. కానీ అట్లా కాకుండా మనం చదువుకున్నాం, ఇది మన చేత కాదులే, చేత కాకుండా పోయేదంటూ ఏముండదు. పని మనం ఏదైనా చేతంటే అన్నీ చేత అవుతానే ఉంటాయి. అది కొత్తగా వచ్చే వాళ్ళైనా ఏదన్నా ఫస్ట్ స్టార్టింగ్ కొద్ది రోజులు నేర్చుకొని కంప్లీట్ మనం మనిషిని పెట్టుకుంటాం, కొంచెం 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 నేర్చుకోవచ్చు. ఇప్పుడు మా అక్కడ పందలపాడు దగ్గర ఒక డైరీ ఉంది. అతను సాఫ్ట్వేరు. జాబ్ వదిలేసి డైరీ మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఫస్ట్‌లో చేత అయ్యేది లేదు. ఈ పనోళ్ళు ఇట్నే ఎగ్గొట్టిపోయి కసిగా నేర్చుకున్నాడు. వాళ్ళు పాలు పిండ కలుపుతున్నాడు, సేల్స్ పాయింట్ పెట్టుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అది. ఈ షెడ్‌కొచ్చేసరికి బాగా కొద్దిగా క్లోజ్డ్‌లా ఉంది. బాగా సరిపోతుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా దీనివల్ల? మనకే సరిపోతుంది ప్రస్తుతానికి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎన్ని పశువుల కెపాసిటీ అండి? ఇది ఒక 25 గేదెల కెపాసిటీ. ఇంకేదైనా పెంచుకోవాలి అనుకుంటే ఇంకో షెడ్ పెంచుకోవాలి. అంతకు మించి అయితే కష్టం. గట్టిగా 20-25 గేదెలు. 20 అయితే బాగా ఫ్రీగా ఉంటాయి. 25 అయితే కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి. 25 కట్టేసుకోవచ్చు. ఇద్దరు మనుషులు షెడ్‌లో పని. 25 గేదెలు పెట్టామంటే ఇద్దరు మనుషులు షెడ్‌లో పని. ఒక మనిషి కంటిన్యూ మేత మనిషి కావాలి. ఇప్పుడు గేదెలు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇప్పుడు 21 ఉన్నాయి. లేబర్స్ అన్నా వాటికి? ముగ్గురు ఉన్నారు. ఇద్దరు పని చేయటానికి, ఒకరు మేతకి. సెపరేట్‌గా ముగ్గురున్నారు. రోజుకొచ్చేసి ఒక 150 లీటర్లు ఈ డైరీ నుంచే వస్తున్నాయి మీకు. కేంద్రంలో రైతులు పోసే కాకుండా. 150 లీటర్లు వస్తున్నాయి. మనం ఇప్పుడేందంటే కొన్ని కొద్దిగా సూళ్ళయినాయి, పక్కన కట్టేసాము. మళ్ళీ కొందామంటే కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి అట్టా ఆగి ఉన్నాము. కానీ ముగ్గురు మనుషులు పెట్టినప్పుడు కనీసం రోజుకి 200 లీటర్లు తీసుకోగలగాల. మనకి బాగా మిగలాలనిపిస్తే 200 తీసుకోగలగాల. ఇప్పుడు మీకు పాలు తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే యావరేజ్‌గా ఎంతొస్తాయి? ఇంతకుముందు వర్షాకాలంలో ఆ టైంలో అయితే యావరేజ్‌గా కింద మీదకి బారుకు చూసుకుంటే 200 లీటర్లు వస్తాయి. ఈ 200 లీటర్లు మీకు ఇక్కడ దానా ఖర్చులు గానీ, గడ్డి ఖర్చు గానీ, తర్వాత లేబర్ ఖర్చు గానీ, తర్వాత మీ కూలీ గానీ ఇవన్నీ తీసేస్తే ఎంతవరకు మనకి నెలకి మిగిలేదానికి అవకాశం? ఒక గేదెకొచ్చి రోజు 300 ఖర్చొచ్చిద్ది ఇప్పుడు. ఎంతొస్తది ఆ గేదె మీద? 300 ఖర్చొచ్చిందంటే దాని మీద ఇప్పుడు అది రోజు మీద ఒకాళ 12 లీటర్లేసుకో. 10 లీటర్లు 800. యావరేజ్‌న 800 ఏసుకో. 300 దానికి ఖర్చు పోతే 500 దాని ఇన్‌కమ్ వచ్చిద్ది. 500 వచ్చిద్దంటే మన ఇప్పుడు ఈ ఈ సాఫ్ట్‌వేర్‌లు ఈళ్ళు ఏమనుకుంటారంటే 300 ఖర్చు పోయి 500 వస్తుంది కదా! బారుకి లెక్కేసుకుంటారు వాళ్ళు. అది రాంగ్ స్టెప్పు. ఇప్పుడు మనం ఇయాల గేదెని ఎంతకు కొంటాం? 1,50,000కి కొంటున్నాం. 1,50,000కి కొంటున్నాం. రోజుకొచ్చి 800 వచ్చినాయి. అది ఇడిగా అమ్ముకుంటే, ఇడిగా సేల్ చేసుకోగలిగితే. పోతే 300 ఖర్చు పోతే 500 ఉన్నాయి. అది వీళ్ళు ఇట్లా లెక్కేసుకోకూడదు. అది బర్రె పాలు అయిపోయినాక ఇయాల 1,50,000 పెట్టి కొనింది. బర్రె పాలు అయిపోయినాక అదెంత అమ్మిద్ది? 80,000 అమ్మిద్ది. 90,000 అమ్మిద్ది లేకపోతే బాగుంటే. అక్కడ లాస్ పోతాం గదా! అది కూడా యావరేజ్ చేసుకోవాల. అది. దాన్ని వాళ్ళు అదే కాలిక్యులేషన్ చేసుకొని అది కూడా లెక్కేసుకోవాలా. 50,000 ఇటు పోతున్నాయి గదా! అనేది కూడా ఏసుకోవాల. అది. మనం ఇలాగే జాగ్రత్తగా సేల్ చేసుకొని అమ్ముకోగలిగితే మనకి ఒక ఈత పాడి మొత్తం తాగితే దాని డబ్బులు వస్తాయి. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే. అది. ఒక 1,80,000 1,50,000 కొన్నామనుకో, 1,50,000 పాడైపోయేలాగా వస్తాయి.
మళ్ళీ నెక్స్ట్ మనకు మిగిలిద్ది ఆ బెర్ర మిగిలిద్ది. ఆ గేదె మనకు మిగిలిద్ది. దాన్ని మళ్ళీ మనం ఈనించుకోగలిగితే మనకు అప్పుడు ఆదాయంలోకి వస్తాం మనం. అదే అది అమ్ముకున్నామనుకో ఇట్లా 70,000, 80,000 అయి మిగులుతాయి. అదే అమ్ముకోకుండా మళ్ళీ దాన్ని గనక మళ్ళీ ఈనించుకోగలిగామనుకో, అప్పుడు దాని 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 మీద మనకు ఇనకం బాగా వస్తది. మెయిన్. ఈనించుకోగలగాల మళ్ళీ. మీ విషయంకొచ్చేసరికి మనకి ఎంత మీరు ఆ! ఎంత ఒక నెలకి ఎంత ఇన్‌కమ్ మిగిల్చుకోగలుగుతున్నారు? ఇవన్నీ ఖర్చులు పోగా. ఈటి మీద, ఈటి మీద అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే మనకి ఇప్పటికిప్పుడు కొన్నయి కాదు గాబట్టి, ఈటి మొత్తం మీద జ అన్నీ ఈ బాగలేని ఈ ఖర్చులు గాని, జీతాలన్నీ పోతే ఏదన్నా నెలకి ఒక రూ. 1,00,000 మిగులుతాయి అనుకుంటున్నా నేను. మొత్తం అన్ని ఖర్చులు పోగా. అది. అది ఇప్పుడు కొన్నయి కాదు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు కొన్నయి కాదు కాబట్టి. మనం ఇప్పుడే కొని అన్ని డబ్బులు మిగలాలంటే వాటి వడ్డీలు లెక్కేసాలకి మిగలవు.